నన్ను ప్రీవియస్ వీడియోస్లో అడిగిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, అన్న 2024 డిసెంబర్లో ఇంటర్వ్యూ ఇచ్చాం, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, యాక్సెంచర్ నుండి టెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ వీడియోలో నేను మీకు అసలు యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్ ఎందుకు డిలే చేస్తుంది, 2025 వాళ్ళకి ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్ ఎందుకు డిలే అవుతుంది చూడండి. యాక్సెంచర్ అనేది మాస్ రిక్రూటర్, అంటే చాలా ఎక్కువ మెంబర్స్ని రిక్రూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకుంటే 2024 ఇయర్ తీసుకుందాం, అందులో నుండి స్టూడెంట్స్లో 1000 మెంబర్స్ని రిక్రూట్ చేస్తుంది అనమాట. సో మాస్ హైరింగ్ కంపెనీ. అండ్ యాక్సెంచర్ హైరింగ్ అనేది ఫేసెస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ని రిక్రూట్ చేద్దాం అనుకోండి యాక్సెంచర్. సో ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ డివైడ్ చేస్తుంది. అప్పుడు ఆన్ క్యాంపస్లో కొంతమంది స్టూడెంట్స్ని అండ్ ఆఫ్ క్యాంపస్లో కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుందామని ప్లాన్ చేస్తుంది. సో ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి యాక్సెంచర్ పోర్టల్లోనే మీకు జాబ్ గురించి డేటా అంతా రిలీజ్ చేస్తుంది అనమాట. లైక్ 2021, 2022 అప్ టు 2024 బ్యాచెస్కి హైరింగ్ చేస్తున్నామని. యాక్సెంచర్, లింక్డ్ఇన్ ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ ఓన్ వెబ్సైట్స్లో యాక్సెంచర్ జాబ్ గురించి రిలీజ్ చేస్తుంది. అది చూసిన పీపుల్ యాక్సెంచర్కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, అంటే లైక్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటని ఎవ్రీథింగ్ డీటెయిల్ మెయిల్ వస్తుంది. యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ అసెస్మెంట్, కోడింగ్ రౌండ్, కమ్యూనికేషన్ రౌండ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫస్ట్ 3 అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత 18 డేస్లో మీకు యాక్సెంచర్ నుండి కంగ్రాచులేషన్ సెలక్షన్ మెయిల్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2024 డిసెంబర్ 1 రాస్తే మీకు డిసెంబర్ 19 కల్లా యాక్సెంచర్ నుండి సెలక్షన్ మెయిల్ వస్తుంది. ఇప్పుడు యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్ ఎందుకు రిలే అయిందో చెప్తాను. బేసిక్గా యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్ అనేది ఒక ఫేసెస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ రిక్రూట్ చేస్తున్నాం అనుకుంటే అది 5 డిఫరెంట్ ఫేజెస్గా 6 డిఫరెంట్ ఫేజ్గా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో 1000 మెంబర్స్లో 100 మెంబర్స్ని తీసుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో 200 మెంబర్స్ని తీసుకోవచ్చు, థర్డ్ ఫేజ్ 50 మెంబర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే యాక్సెంచర్ హైరింగే కాదు, ఏ కంపెనీ హైరింగ్ అయినా లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది, బిజినెస్ రిక్వైర్మెంట్ డిపెండ్ అవుతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ బెంగళూరు లొకేషన్ తీసుకుందాం, అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఆ లొకేషన్లో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఈ డిఫరెంట్ ఫేజ్లో హైరింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో 100 మెంబర్స్ తీసుకుని అనుకోండి. సో ఈ 100 మెంబర్స్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ 50 మెంబర్స్ అనుకోండి, 50 మెంబర్స్ని తీసుకుంటుంది. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్, లొకేషన్ రిక్వైర్మెంట్ బట్టి హైరింగ్ చేస్తుంది అనమాట యాక్సెంచర్. సో ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే, ఇప్పుడు మేబీ అక్కడ లొకేషన్లో అంత హైరింగ్ అవసరం లేకపోవచ్చు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ లేకపోవచ్చు, లేదా ప్రాజెక్ట్స్ తక్కువ ఉండొచ్చు. ఈ రీజన్ వల్ల యాక్సెంచర్ హైరింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా హైరింగ్ తీసుకుందాం, డిసెంబర్ 4th నాకు ఇంటర్వ్యూ అయింది, డిసెంబర్ 22 నాకు సెలక్షన్ మెయిల్ వచ్చింది అండ్ ఆఫర్ లెటర్ నాకు మార్చ్లో వచ్చింది. మార్చ్లో వస్తే నాకు జాయినింగ్ లెటర్ అక్టోబర్లో వచ్చింది. సో చూసారా, ప్రాసెస్ అనేది లైక్ ఇంత డిలే అవుతుంది. బట్ హైరింగ్ ఉంటే మాత్రం కన్ఫామ్గా మీకు కంగ్రాచులేషన్ మెయిల్, జాయినింగ్ లెటర్ కన్ఫామ్గా వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారు యాక్సెంచర్కి, మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి. అది 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. ఎందుకంటే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టే యాక్సెంచర్ హైరింగ్ ఉంటుంది అనమాట. ఈ ఫేజెస్ బట్టి మీకు ఎప్పుడైనా రావచ్చు. యాక్సెంచర్ హైరింగ్ ఆన్ క్యాంపస్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్యాంపస్ వాళ్ళకి POCs ఉంటారన్నమాట. సో POCs డైరెక్ట్ హెచ్ఆర్తో కనెక్ట్ అయ్యి సో ఈ ప్రాసెస్ గురించి కన్ఫర్మ్గా తెలుసుకుంటారు. బట్ ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి మీకు టెక్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. సో నేను కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాక్సెంచర్ టెక్ సపోర్ట్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 2025 బ్యాచ్కి యాక్సెంచర్ హైరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? ఇట్ డిపెండ్స్ గైస్, మనం అంత కరెక్ట్గా చెప్పలేము. ఒక 5 months 3 monthsలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కానీ స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ 2024 బ్యాచ్కి హైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సో 2025 బ్యాచ్కి హైరింగ్ అనేది 3 months 5 monthsలో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్. ఇప్పుడు నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఎలా డౌట్స్ అడుగుతున్నారు, నా ఆన్బోర్డింగ్ టైంలో నేను కూడా వేరే పర్సన్ మెసేజ్ చేసి ఆన్బోర్డింగ్ ఎప్పుడు అవుతుంది, అసలు వస్తుందా రాదా, ఈ డౌట్స్ ఉండేవాడిని. బట్ పేషెన్స్తో ఉండండి, మీరు సెలెక్ట్ అయితే యాక్సెంచర్కి జాయినింగ్ లెటర్, ఆఫర్ లెటర్ కన్ఫామ్గా వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే ఈ టైంలో ఈ డిలే ప్రాసెస్లో మీరు వేరే కంపెనీస్కి అప్లై చేయండి, లేదా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకుంటే మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నా సజెషన్ మీరు డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోండి, డిఫరెంట్ కంపెనీస్ కూడా అప్లై చేస్తూ ట్రై చేయండి, ఖాళీగా మాత్రం ఉండొద్దు గైస్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు ఏమైనా తెలిస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను.